బుగ్గల జీతగాడా అడవి తిరిగి అలిసిపోయావా. ఐ రిపీట్. పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికూడు. పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికూడు. ఆకలిగొని అడలుచున్నావా. ఓ పాల బుగ్గల జీతగాడా అడవి తిరిగి అలిసిపోయావా. ఎస్, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎవరు చెప్తారు? సార్ నేను చెప్పొచ్చా సార్? ఎస్, కంటిన్యూ. సార్ అంటే నీకు మీ అమ్మ పొద్దున్న నీకు టిఫిన్ గాని అన్నం గాని ఏం పెట్టలేదా? ఆకలి అవుతుందా? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? అడవంతా తిరిగి అలసిపోయావా? వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ పెందలాడ అంటే దట్ మీనింగ్ వర్డ్ మార్నింగ్, ఉదయం. పెందలాడ మీన్ ఉదయము, ఉదయకాలము, మేము మార్నింగ్ చెప్పుకోవచ్చు. మీ అమ్మ నీకు సద్దికూడు పెట్టలేదా? సద్దికూడు అంటే ఒక 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి నాన్న దీనికి. ఒకటి ఏంటంటే రాత్రి మిగిలిన అన్నం దాన్ని సద్ది అంటారు, మేము చలి అన్నం కూడా అంటారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక మీనింగ్లో ఏంటి అంటే ఈ గొర్రెల కాడికి కానీ పశువుల కాడికి కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక టిఫిన్ కట్టుకొని వాళ్ళు అక్కడ దాకా వెళ్తారు అన్నట్టు. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైం కాగానే వాళ్ళు అక్కడ అన్నం తింటారు, మళ్ళీ సాయంత్రం దాకా అక్కడ ఉండి వాటిని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు అన్నట్టు. అందుకనే అది కూడా సద్దికూడి అంటారు, ఈక్వల్ టు టిఫిన్ బాక్స్, లైక్ లంచ్ బాక్స్ గా చెప్పుకోవచ్చు. అందుకే మీ అమ్మ సద్దికూడు నీకు పెట్టలేదా అన్నం, పెట్టకపోవడం వల్లనే నువ్వు ఆకలితోని అడలుచున్నావా, చాలా బాధపడుతున్నావా, లైక్ చాలా ఆకలితోటి నువ్వు ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా. ఓ పాలబుగ్గల జీతగాడ చెప్పు, అడవంతా తిరిగి నువ్వు అలసిపోయినవా. ఎందుకు తిరిగాడు అడవంతా తిరగడానికి ఆయనకి ఏం పని అంటే, పశువులు ఎట్లా పడతారు పోతా ఉంటాయి కదా, పశువులు పోతా ఉంటే వాటితో పాటు తనకు కూడా వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంటది. అవి ఎక్కడికి తిరిగితే తను కూడా వాటితో తిరగాల్సి వస్తుంది. కొన్ని దొంగ గొడ్లు ఉంటాయి, దొంగ బర్రెలు, దొంగ ఎద్దులు ఉంటాయి, అవి తప్పించుకొని అటు ఇటుగా వెళ్తా ఉంటాయి. వాటిని కొట్టుకురావడానికి, మళ్ళీ పోవడానికి, రావడానికి చాలా తిరగాల్సి వస్తుంది. అలా తిరిగి తిరిగి నువ్వు అలసిపోయినవా అని దాంట్లో చెప్పడం జరిగింది. వెరీ గుడ్ దివిషి. ఎస్, మిగతా అర్థం కాని వాళ్ళు కూడా మీరు వినొచ్చి నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైన్. ఓకే. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేసాయా. ఓ పాల బుగ్గల జీతగాడా నిజము దాచక నాతో చెప్పేవా. ఎస్, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తారు? కాకుండా అన్విత. అన్విత యు కంటిన్యూ. మళ్ళీ ఒకసారి చదువుతారా సార్? ఓకే, రైట్. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేసాయా. ఓ పాల బుగ్గల జీతగాడా నిజము దాచక నాతో చెప్పేవా. ఎస్, ఇప్పుడు చెప్పండి సార్. అంటే ఇప్పుడు కందిరీగలు అంటే బీస్ సార్, హనీ బీస్. హనీ బీస్ అంటే మళ్ళీ తేనెటీగలమ్మ. హనీ బీస్ తేనెటీగలు. ఇప్పుడు ఏమన్నా పురుగులు. అన్విత లిసన్, ఇక్కడ తేనెటీగలకు కందిరీగలకు కొంచెం తేడా ఉంటదమ్మా. సార్ నేను చెప్పాలా? వెయిట్, ఆమెకు వినని తర్వాత వినండి. అయితే కందిరీగలు అంటే డిఫరెంట్ కలర్ లో ఉంటాయి, రెడ్ కలర్ లో గానీ ఎల్లో కలర్ లో గానీ ఉంటాయి. ఆ కందిరీగలు చిన్న చిన్న తెట్టెలాగా, అంటే తేనె తెట్టె ఉంటది, బట్ చిన్న తెట్టెలు ఉంటాయి. అవి మామిడి చెట్లకు గానీ లేకుంటే చిన్న చిన్న చెట్లకు అవి చిన్న గూడు లాగా ఏర్పాటు చేసుకుంటాయి. ఆ తెట్టే ఉంటాయి, అందులో ఒకటో రెండో ఉంటాయి కందిరీగలు అంతే. అవి కుడితే మాత్రం చాలా డేంజర్ ఉంటాయి, చాలా ప్రమాదం అది. అలాంటి కందిరీగలు మనకు అప్పుడప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్స్ ఆ కార్నర్లకు కూడా అవి తెట్టెలాగా పెట్టుకొని అందులో ఉంటాయి. బట్ అట్లాంటి కందిరీగలు, ఇక్కడ తేనెటీగలు మళ్ళీ డిఫరెంట్ అమ్మా. హనీ బీస్ డిఫరెంట్, అవి డిఫరెంట్.
సార్ ఆకుతేళ్ళు అంటే ఆకుల మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి సార్. సేమ్ ఆకు లాగానే ఉంటాయమ్మా, తేలు లాగుంటాయి, ఇట్లా పాకుతా ఉంటాయి, ఇట్లా ఇగో ఇట్లా పోతా ఉంటాయి, ఇట్లా పోతా ఉంటాయి సార్ మనకు కనబడేవి. ఆకు మీదనే ఉంటాయి, ఆకు లాగానే ఉంటాయి గ్రీన్ కలర్ లో. బట్ అలాంటి ఆకు తేలు వలె ఇట్లా కొండి ఉంటది వాటికి. అలాంటి ఆకు తేళ్లు ఉంటాయి చెట్ల మీద. ఎందుకంటే తను చెట్ల మధ్య నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి, అటు ఇటు వెళ్తా ఉంటాడు కాబట్టి. అలాంటి ఆకు తేళ్లు గాని కందిరీగలు గాని నీకేమైనా కాటు వేసినాయా అని కూడా అన్నారు. ఇంకోటి కీటకాదులు. కీటకాలు అంటే ఏంటి అమ్మా? అంటే అక్కడ ఇవి కాకుండా పురుగులు ఏమన్నా చిన్న చిన్న ఉంటాయి చిన్న సార్. చిన్న పురుగులు, ఏమైనా చీమలు కూడా కావచ్చు. అలానే ఏమైనా చిన్న చిన్న పురుగులు కూడా మన మీద పారినప్పుడు మనకు దద్దులు వస్తూ ఉంటాయి, దద్దులు కూడా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటి పురుగులు నేను కీటకాలు అంటారు వాటిని. లైక్ అలాంటి కీటకాలు నీకేమైనా కాటు వేసినాయా? నువ్వు నిజము దాచకుండా, నిజము దాయద్దు, నీకేం జరిగిందో నాకు నిజం చెప్పు అని కూడా తను అడిగినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. రైట్ హన్విత, ఇప్పుడు చెప్పమ్మా. సార్ ఇప్పుడు కీటకాలు అను పురుగులు మీరు ఏమైనా పడ్డాయా, నీకేమైనా కుట్టినాయా అని అడుగుతుంది సార్ దాంట్లో. అలానే నాకు చెప్పవా నువ్వు అని చెప్తుంది. ఓకే, నిజం దాచుకోకుండా అంటే నిజం దాయకు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడకు, నిజాలే చెప్పు నాకు, నీకు ఏమైందో, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది, నీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో కూడా నాకు చెప్పు అని కూడా అడిగిండు. ఆకుతెల్లు ఏమైనా గుట్టినాయా, కందిరీగలు ఏమైనా గుట్టినాయా అని కూడా తను అడగడం కూడా జరిగింది. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ పోయం రెడీగా ఉండండి. మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి, మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి, పంట చేలు పాడు చేశాయా, ఓ పాల బుగ్గల జీతగాడ, పాలికాపు నిన్నే కొట్టాడా. ఎస్, ఇది ఎవరు? శ్రీక్షిత, యు రెడీ? రెడీ, కంటిన్యూ. సార్ మాయదాడి ఆవు దూడలు అంటే ఆవు దూడలు ఉంటాయి కదా సార్, చిన్న పిల్లలు కుడతాడు కదా సార్, ఆవుల యొక్క పిల్లలు ఆవు దూడలు అంటారు వాటిని, చిన్న పిల్లలు. అవి మాటి మాటికి అటు దుంకి ఇటు దుంకి పంట అంతా పాడు చేశాయా అని అంటున్నారు సార్. అంటే ఓనర్ అన్న వాటికి, అది ఓనర్ ఉంటాడు కదా సార్, సార్ ఏం డిస్కస్ చేస్తున్నారు సార్? ఇంతసేపు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంటే జాయిన్ లేకపోయింది. ఓకే, పోయమ్స్ మళ్ళీ నిన్నటి స్టాంజర్స్ మళ్ళీ ఒకసారి చదువుతూ ఓకే సార్, చెప్పమ్మా శ్రీక్షిత, కంటిన్యూ. అంటే పాలికాపు నిన్నే కొట్టాడా అని అంటున్నాడు. యజమాని, ఆ పంట యొక్క యజమాని, ఆ పంట ఎవరిదైతే ఉంటుందో ఆ పంట యజమాని ఊకుంటాడా? మరి ఊకోడు కదా. వాళ్ళ పంట అంతా నాశనం అయిపోయినప్పుడు ఆ చిన్న దూడ పిల్ల ఉంటది కదా, ఆవు పిల్ల, ఆ ఆవు పిల్ల ఊకి అటు ఇటు ఉరుకుతా ఉంటది. అందుకే దాన్ని మాయదారి ఆవు దూడ అన్నారు. మాయదారి అంటే అది ఒక దగ్గర ఉండదు, ఎప్పటికి అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది, చిన్నపిల్ల కదా, దాన్ని ఏమనలేని పరిస్థితి. అలా ఉరికి ఏం చేసింది, కొన్ని సందర్భాల్లో కంచెను దునికి, కంచె మీన్ ఫెన్సింగ్ ఉంటుంది, ఆ ఫెన్సింగ్ దునికి బయట ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా అటు ఇటుగా ఉరకడం జరిగింది. అలా ఉరికినప్పుడు ఏమవుతుంది, పంట అంతా ఖరాబ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది, అంత ఇష్టం ఉన్నట్టుగా చేస్తుంది. కాబట్టి వాడు వచ్చి తప్పకుండా యజమాని, ఆ పంట యొక్క యజమాని, ఆ పొలం యొక్క యజమాని ఎవరైతే ఉంటారో తప్పకుండా కోపంతో నిన్నేమన్నా కొట్టిండా, ఆ ఆవు దూడ చేసిన పనికి నిన్నేమన్నా కొట్టిండా అని చెప్పారు. అందుకనే అలాంటి మాయదారి అంటే మాయ చేసేటువంటి దూడలని నువ్వు నమ్మకు, వాటి వల్ల నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చిందా అని కూడా తను అడగడం జరిగింది. అందులో ఉన్నటువంటి దాన్ని చెప్పొచ్చు. పాలికాపు, దట్ మీనింగ్ వర్డ్ యజమాని, ఆ పంట యొక్క యజమాని, ఆ పొలం యొక్క యజమాని, లేక ఆ భూమి ఎవరిదైతే ఉంటుందో ఆ భూమి యొక్క యజమానిగా చెప్పొచ్చు. నెక్స్ట్, నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తీగాసం, నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తీగాసం, కొలువగా సేరు తక్కువ వచ్చిందా, ఓ పాల బుగ్గల జీతగాడ, తలుచుకుంటే దుఃఖం వచ్చిందా.
ఎస్, ఇది ఎవరు చెప్తారు? అంటే ఆయన ఫుడ్ అది ఆయన తీసుకునే దాంట్లో ఆయన గ్రెయిన్స్ ఎస్, దాంట్లో హస్క్ మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి, వెయిట్ కరెక్ట్ వెయిట్ ఇవ్వట్లే కల్తీగా. ఎస్ అంటే ఇక్కడ మీరు ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏంటి సార్ అంటే, నేను చెప్పాలా? నో నో నో, వేరే వాళ్ళు చెప్పాలి, చెప్పిన వాళ్ళే చెప్పొద్దు ఊకే. Yes, అట్లే సార్, ఇంకా ఇప్పుడు శ్రీత్ చెప్పాడు. హస్క్ అట్లా హస్క్ పొట్టు అవన్నీ ఇంకా వెయిట్ యాడ్ చేస్తే అన్నట్టు అది ఇంకెవరైనా తలుచుకొని బాధపడుతున్నాడు అని అడుగుతున్నావు. రైట్ రైట్, ఓకే. ఇంకెవరైనా చెప్తారా నాన్న? భువన్, హర్ష, మనోజ్ఞ, రుద్రనీష్. ఎస్, అట్లా బాధపడుతున్నాడు సార్. ఎవరైనా అంటే రిలేటెడ్ ఉంది శ్రీత్? ఇంకా ఎనీవన్ ఇందులో నుంచి? అభివీర్, హితాంష్. సో సార్ నేను నేను చెప్పొచ్చా? పాడొచ్చా? నో నో నో, పాట కాదమ్మా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇంకా ఏ పారా సార్? సార్ ఏ పారా? అది కల్తీది. నీకు జీతం నెలకు కొంచెం సార్ అంటే ఇంకా నీకు నీకు జీతం కూడా కొంచెమే, తక్కువనే నీకు ఉంటది. నెలకు సార్ నేను చెప్పొచ్చా? చెప్పు. నీకు నెలకు జీతం కొంచెమే వస్తుంది, అండ్ మళ్ళీ ఆ వచ్చిన జీతం వచ్చిన జీతంలో అంత కల్తీ ఉంటుంది. మళ్ళీ నువ్వు చాలా వాళ్ళు 7 కిలోలు అని చెప్పిస్తారు, బట్ నువ్వు ఇండియా కేజీ కొంచెం చూస్తే మాత్రం నీకు దాంట్లో ఒక కేజీ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ 1 కేజీలో కూడా అన్ని పురుగులు ఉంటాయి, మళ్ళీ ఇంకో కేజీ తీసేయాలి. సో కొంచెం ఓకే నాన్న. ఎస్ లిజన్, నీకు జీతం నెలకు కొంచెం అంటే ఈ రేంజ్ లో ఉంటది నాన్న. ఇట్లుంటది, అది పైన ఇట్లా కుండలాగా ఉంటది కొంచెం. ఈ కొంచానికి నేను ఏమని చెప్పాను? 7.5 కిలోల. ఎస్, 7.5 కిలోలు. బట్ ఈ కొంచెం అంటే 7.5 కిలోలుతో ఉన్నటువంటి పాత్రలో వాళ్ళకి ఆయన కొలత కొలిసి వాళ్ళు ఇచ్చేస్తారు. అవి వడ్లు ఇస్తారు, లైక్ మనకు బియ్యం వస్తే ఆ వడ్లను కొలిసి ఇస్తారు. అతని జీతం నెలకు కొంచెం, ఇది కొంచెం 7.5 కిలోలు. కానీ ఈ వడ్లల్లో ఏముంటదంటే తాలు ఉంటది. తాలు అంటే పొట్టు ఉంటది, చూసిన పొట్టు ఉంటది. అలానే వరిపిడి అంటారు. వరిపిడి అంటే ఈ వరి పొలంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. కలుపు మొక్కలు, ఆ మొక్కలు కూడా ఎట్లుంటాయి అంటే గింజల్లాగా ఉంటాయి. ఈ గింజల్లాగా ఇట్లా పెరుగుతాయి పక్కకే, ఇట్లా కలుపు గింజలు ఉంటాయి. వరితో పాటు సమానంగా ఈ మొక్క కూడా పెరుగుతుంది. అయితే వరి కోసినప్పుడు దీన్ని కూడా కోయాల్సి వస్తుంది. ఆ వరిపిడి అంటే గింజలను, ఈ గింజలు కూడా వడ్లలో మిక్స్ అయి ఉంటాయి. అంటే ఈ తాలు, వరిపిడి, ఈ రెండింటిని ఈ వడ్లలోకి ఒక కిలో తక్కువ వచ్చిందా అంటే 6.5 కిలోలే తనకు వచ్చింది అన్నట్టు. ఇండైరెక్ట్ ఏంటి? కొలువగా సేరు తక్కువ వచ్చిందా? సేరు అంటే 800 గ్రామ్స్ ఈక్వల్ టు సేరు అంటారు. మరి నీకు కొలిస్తే ఆ 800 గ్రాములు దట్ ఈక్వల్ టు 1 kg అంటే కిలో తక్కువ వచ్చిందా అని. అందుకే నువ్వు బాధపడుతున్నావా, అందుకే నీకు దుఃఖం వచ్చిందా అని కూడా తను చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక ఫిక్స్ సిస్టంగా నువ్వు పెట్టుకున్నప్పుడు అది మొత్తం ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేసినావు? అందులో తాలు కలిపినావు, వరిపిడి కల్తీది కలిపినావు, 2 కలిపి మొత్తం ఇది ఇచ్చినావు. బట్ ఇంటికి పోయినాక జోక్కుంటే ఏమైతుంది? ఆ తాలు, వరిపిడి అంత పోయినాక మిగిలింది ఎంత? చాలా తక్కువ. అందుకే తను నువ్వు ఏడుస్తున్నావు అనే దాంట్లో చెప్పడం జరిగింది. ఓకే, రైట్ అమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు అతనికి జీతం కొంచెం నాన్న, కొంచెం మీన్ 7.5 కిలోలుగా చెప్పుకోవచ్చు. ఈ 7.5 కిలోల వడ్లల్లో అందులో తాలు ఉంటుంది. తాలు మీన్ వడ్ల యొక్క పొట్టు. కొన్ని వడ్లల్లో గింజ తయారు కాదు, ఓన్లీ పొట్టే ఉంటది. ఎందుకంటే అది ఆ పొలంలో ఉన్నప్పుడు పురుగులు దాంట్లో ఉన్నటువంటి దోమ గిట్ల తింటా ఉంటది అన్నట్టు. తిన్నప్పుడు అది వడ్ల గింజలాగా తయారు కాదు, ఓన్లీ పొల్లుగానే ఉంటది. దట్ ఈస్ తాలు. తర్వాత వరిపిడి అంటే ఈ వరి మొక్కలతో పాటు కొన్ని కల్తీ మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి దాని పక్కనే,
వాటికి గింజలు కొన్ని ఉంటాయి, ఆ గింజలు కూడా దీంట్లో కలుస్తాయి. అంటే తాలు వరిపిడి రెండు కలిసి 7.5 కిలోలు. ఇంటికి పోయినాక జోక్కుంటే ఏమవుతుంది, తాలు తీసేసి వరిపిడి తీసేస్తే ఆయనకు 1 కిలో దక్కొస్తుంది, ఈక్వల్ టు సేరు దక్కొచ్చిందా అని కూడా తను చెప్పడం జరిగింది. అంటే కొలువగా సేరు తక్కువ వచ్చిందా, అందుకే నీకు దుఃఖం వచ్చిందా అని మన రైటర్ సుద్దాల హనుమంతు గారు దాంట్లో చెప్పడము జరిగింది. ఇది మనకు దీంట్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ రిపీట్, మళ్ళొకసారి వినండి. గాసం అంటే దట్ ఈస్ ఈ పొట్టు వారి వరిపిడి గింజలు అదంతా కూడా కల్తీ అని చెప్పొచ్చు. లింక్ అంటే మొత్తం టోటల్ కల్తీ అన్నట్టు. వడ్లు అంటే ప్రాంప్ట్ గా లేవు, ఇలా వడ్ల గింజలు లేవు, వడ్లతో పాటు తాలు ఉంది, వరిపిడి గింజలు ఉన్నాయి, అంటే కల్తీ అన్నట్టు టోటల్. ఐ రిపీట్, నీకు జీతం నెలకు కొంచెం, తాలు వరిపిడి కల్తీ గాసం. నీకు జీతం నెలకు కొంచెం, కాలు వరిపిడి కల్తీ గాసం. కొలువగా సేరు తక్కువ వచ్చిందా, ఓ పాల బుగ్గల జీతగాడ, తలుచుకుంటే దుఃఖం వచ్చిందా. చేరు 800 గ్రామ్స్ ఈక్వల్ 1 kg తక్కువ వచ్చిందా, అందుకే తలుచుకొని నువ్వు బాధపడుతున్నావా అని కూడా తను చెప్పడం జరిగింది. అది ఇందులో చెప్పారు. అండ్ లాస్ట్ వన్, పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి. పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి, ఏటి కోయి వెలవెలబోతావు, ఓ పాల బుగ్గల జీతగాడ, వెలుగులేని జీవితం అంటావా. ఏటికి దట్ వర్డ్ ఈక్వల్ టు నది, లైక్ దగ్గరలో ఉన్నటువంటి చెరువు, నది ఏదైనా చెప్పవచ్చు. దట్ ఈజ్ ఏటికి దట్ వర్డ్. ఇప్పుడు చెప్పండి దీని మీనింగ్ ఎవరు చెప్తారు, దాంట్లో ఉన్న మీనింగ్ ఎవరు చెప్తారు. భువన్, యు కంటిన్యూ. ఎవరు చెప్తారన్నా? ఈజీగా ఉంది కదా నాన్న. పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి, ఏటికోయి వెలవెలబోతావా, జీవితం లేని వెలుగంటావా, వెలుగు లేని జీవితం అంటావా. ఈజీగానే ఉన్నాయి కదా పదాలు, చెప్పండి. ఎవ్రీ టైం నీకు కాదు కదమ్మా, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. హితాంశ్ ఉన్నాడు, హరీష్, రుద్రణీష్, విలోహిత్. యు కంటిన్యూ నానా. ఎస్ కంటిన్యూ. అందులో ఏం చెప్పారు ఈ లైన్లలో? పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి. పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి, ఏటికోయి వెలవెలబోతావు. అంటే సార్ వేరే వాళ్ళు చదువుకుంటుంటే చూసి బయట నుంచి చూసి అంటే పాఠశాల ముందుకు పోయి ఆ పాఠశాలలో చదువుకునేటువంటి తోటి బాలురు, అంటే తన ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే అందులో చదువుకుంటున్నారో వాళ్ళను చూసి దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికో చెరువు దగ్గరికో పోయి వెలవెలబోతావు, చాలా బాధపడుతూ ఉంటావు. ఎందుకు? నేను చదువుకోలేకపోతున్నాను, నా తోటి పిల్లలు అందరూ కూడా బడిలో చదువుకుంటున్నారు అని నువ్వు వెలవెలబోతున్నావా, ఏడ్చుచున్నావా అని అడుగుతూ, నీ జీవితంలో వెలుగు అనేదే లేదా? ఎప్పటికీ బర్రెలు కాసుకుంటూ, గొడ్లు కాసుకుంటూ, మేకలు కాసుకుంటూ, పశువులు కాసుకుంటూ ఉండాల్సిందేనా? నా జీవితంలో వెలుగు అనేది లేదా అని నువ్వు బాధపడుతున్నావా ఓ పాలబుగ్గల జీతగాడా అంటూ తను అడగడం జరిగింది. నిజంగా కూడా అలాంటి సమయం వస్తే ఎవరైనా బాధపడతారు. ఎందుకంటే తన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా బళ్ళో చదువుకుంటుంటే తను మాత్రం పశువులు కాయడానికి వెళ్తా ఉంటే అది ఎలా ఉంటది? చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా అనుకుంటారు? చాలా రకాలుగా బాధపడుతుంటారు అలా అనుకుంటారని. బట్ ఇది మనం దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్న. ఓకే, ఇప్పటితోటి సెకండ్ టైం థర్డ్ టైం ఆల్సో ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. బట్ దీని నుంచి మనకి ఏ క్వశ్చన్స్ వచ్చినా మనం రేపు పొద్దున మళ్ళీ సాటర్డే రోజు జిఏ కండక్ట్ చేసినప్పుడు కూడా మనం రాయొచ్చు. వెరీ ఈజీ వన్, ఏది అడిగినా దీంట్లో నుంచే రాయొచ్చు. ఓకే రైట్ నాన్న. అండ్ ఒక్కసారి ఎవరైనా ఒక 2 స్టాంజర్స్ మీకు ఇష్టమైనవి
మీకు ఇష్టం సార్ ఉన్నాయి. నేను చదవచ్చా? దివిషి యు కంటిన్యూ. సార్ నేను చదవచ్చా? సంజయ్ యు కంటిన్యూ. ఓకే సార్. పెద్దలాడా అమ్మ పెంద నీకు పెంద పెట్టలేదు పెందలాడా. పెందలాడా పెందలాడా అమ్మ నీకు పెట్టలేదా సర్దికూడు. పెందలాడా అమ్మ నీకు పెట్టలేదా సర్దికూడు. ఆకలి గోని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడా. అడవి తిరిగి అలసిపోయావా. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు. నీకేమైనా కాటు వేసాయా ఓ పాలబుగ్గల జీతగాడా. నిజము దాచక నాతో చెప్పేవా. ఓకే రైట్, వెరీ గుడ్ అమ్మా, మాయద వెరీ గుడ్. అండ్ ఇంకొకరు ఎవరైనా రెండు చదవచ్చు. ఎనీవన్? సార్ నేను చదవచ్చా? ఓకే కంటిన్యూ. సార్ నేను చదవచ్చా? తర్వాతనమ్మా శిక్షిత చదువుతుంది, తర్వాత చదువు. ఓకే రైట్ అమ్మా, కంటిన్యూ. చాలి చాలని చిప్పులంగి చింపు, చాలి చాలని చింపులంగి. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి కోన చిప్పు కప్పుడు పెట్టావా. కొప్పెర పెట్టావా. కొప్పెడ పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ. దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. ఓకే రైట్. హన్విత యు కంటిన్యూ అమ్మా, ఇంకొకటి స్టాంజా చదువు. సార్ సార్ ఎక్కడ ఫస్ట్ నుంచి చదవాలా సార్? ఏదైనా తీసుకోవచ్చు అమ్మా దాంట్లో. ఓకే సార్. సార్ పల్లెటూరి పిల్లగాడ పసులగా మొనగాడ. పల్లెటూరి పిల్లగాడ పసులగా మొనగాడ. పాలు మార్చి ఎనాలయిందో ఓ పాలబుగ్గల జీతగాడ. కలువు కుదిరి కలువు కుదిరి ఎనాలయిందో. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి. గొన్నె చెప్ప కొప్పర పెట్టినవా ఓ పాలబుగ్గల జీతగాడ. దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. తాటి దగ్గర గోనె చింపు కొప్పెర. ఓకే సార్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవాలా సార్? ఓకే ఓకే, ఇప్పుడు చాలా వాటికి చాలు. కావాల్సిన మీరు అందరూ కూడా 114 నిన్న మనం మధ్యలో ఆగినాం, ఇంకా 10 minutes ఉంది, వాళ్ళ కంప్లీట్ చేసేద్దాం. కొంత 114 పేజ్ అందరు కూడా ఓపెన్ చేయండి. 114 తప్పు ఒప్పు అనే దాంట్లో మనం నిన్న కొన్ని టిక్ చేసినాం, ఇంకా కొన్ని చేయలేదు. ఎస్, అందరు కూడా ఆ ప్లేస్ కి రండి. 114 వచ్చారా నాన్న? ఫస్ట్ వన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తప్ప ఒప్ప మీరు చెప్పండి. ఓకే సార్. ఓకే రైట్. ఫస్ట్ వన్ నాన్న, చదువుకోవడం అందరి హక్కు. సార్ పేజ్ నంబర్ 114. 114 చదువుకోవడం అందరి హక్కు. ఒప్పు. ఒప్పు రైట్. రాసామనుకుంటావా సార్? టోటల్ కంప్లీట్ కాలేదు, బట్ ఇవాళ చెప్తున్నది. బాలికలు బాలులతో పాటు సమానంగా చదవడం. తప్పు. తప్ప. ఒప్పు. అందరు చదువుకోవద్దమ్మా సమానంగా. ఓకే రైట్, ఒప్పు రైట్ వన్. బాల బాలికలకు సమాన హక్కులు ఉంటాయి. ఒప్పు. బాల బాలికలను భయపెట్టడం, కొట్టడం, తిట్టడం. తప్పు. ఎస్. కొట్టాలి, తిట్టద్దు, భయపెట్టద్దా? అవును సార్. తప్పు ఒకటి. ఓకే. తల్లిదండ్రులు తమ పిల్లలను పనిలో పెట్టడం. తప్పు. పెట్టకూడదు, వాళ్ళని బడికి పంపించాలి. పిల్లలు మంచి ఆహారం పొందడం. ఒప్పు. మంచి ఆహారమే తినాలి. ఓకే.
తెలియని వాటిని రాని వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం నేర్చుకోవడం. ఒప్పు. తెలియని వాటిని తెలియని వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. దట్ ఈస్ తెలుసుకోవాలి. ఓకే. ఒప్పు. అండ్ నెక్స్ట్ వన్ పదజాలంలో చూడండి అర్థాలు ఉన్నాయి కొన్ని. సార్ ఒప్పులు తప్పులు ఒకసారి అన్ని చెప్తారా? ఒకసారి రిపీట్ చేస్తారా? ఒప్పు. ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ వన్ ఒప్పు, సెకండ్ వన్ ఒప్పు, థర్డ్ వన్ ఒప్పు, ఫోర్త్ వన్ తప్పు, ఫిఫ్త్ వన్ తప్పు, సిక్స్త్ వన్ ఒప్పు, సెవెంత్ వన్ ఒప్పు. ఓన్లీ 4th 5th మాత్రమే తప్పు. తప్పు. Yes, sir. 4th 5th మాత్రమే తప్పు, రిమైనింగ్ ఆల్ ఒప్పు. తప్పు. ఓకే. అండ్ పదజాలం దగ్గరికి రండి అన్న, నేను చదువుతాను, మీరు మీనింగ్ చెప్పండి నాకు. మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు. కొలువు అంటే ఏంటి? సర్కార్ సార్ ఒకసారి మళ్ళీ చదవండి సార్. మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు. చోటు సార్, చోటు. నో 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 నో, సర్కార్ మీన్ గవర్నమెంట్. గవర్నమెంట్. కొలువు అంటే ఏం చెప్పిన? కొలువు కుదిరి ఎన్నాళ్ళు అయింది అన్నాడు పిలవన్ దగ్గర. సార్ సార్ ఒక సెకండ్ సార్. కొలువు జాబా సార్? ఎస్, జాబ్. జాబ్. దట్ ఈస్ తెలుగు వర్డ్ ఉద్యోగం. రాసుకోండి, ఉద్యోగం. రాసుకోండి. ఉద్యోగం నాన్న. ఎక్కడ రాయాలి సార్? దానికి స్ట్రేట్ గా రాసుకోండి, ఆ లైన్ కి స్ట్రేట్ గా రాయండి. ఓకే సార్. కొలువు దట్ మీనింగ్ వర్డ్ ఉద్యోగం. సార్ పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నంబర్ 115 నాన్న. 115 114 చూస్తాను. 115 114 అయిపోయింది, తప్పులు అయిపోయింది. 115 ఓకే. సెకండ్ లైన్. అంటే పొద్దునే సార్, ఎస్, పొద్దునే. ఉదయం. పెందలాడ మీన్ ఉదయము. ఉదయం. పెందలాడే అని ఇచ్చారు అక్కడ. ఉదయం ఆర్ పొద్దున. సార్ రెండు రాయాలి, ఒకటి రాయాలా సార్? మీరు రాయొచ్చు, మీకు ఏదైనా అర్థమైతే వద్దు, ఒకటి రాయండి. అర్థం కాకపోతే రెండు రాసుకోండి. పొద్దున. మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది. ఇంత ముందుకే ఏటికెళ్ళి వెలవెలబోతున్నావా అన్నాడు. సార్ ఏంటి సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏరు, మా ఊరి పక్కనే ఏరు పారుతున్నది. ఏరు. ఏరు. ఏరు దగ్గరికి పోయి ఏడుస్తున్నాడు ఏరు అంటే పెద్ద పెద్ద వాగు. పెద్ద వాగు. సార్ చెరువు సార్. చెరువు ఈక్వల్ టు పెద్ద వాగు ఆర్ నది ఆల్సో ఈక్వల్ మీనింగ్ వచ్చేస్తుంది. ఎస్, పెద్ద వాగు నది. ఎస్, పెద్ద వాగు రాసుకోండి. అంటే వాగు అంటే చెరువులో నుండి మనకు బయటికి వచ్చేటువంటి ఫ్లో నాన్న, దట్ ఈస్ వాగు. ఒక కాలువ నుంచి వెళ్తా ఉంటది అది. పెద్ద వాగు ఆర్ నది. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది? ఏదైనా బాధ ఉన్నదా? సార్ ఏంటి సార్? వెలవెలబోయింది. వెలవెలపోయింది. తెల్లబోయింది, కల తప్పింది. ఈ రెండు మీనింగ్స్ రాసుకోండి. తెల్లబోవడం అంటే ఏంటి అంటే చాలా బాధల్లో ఉన్నప్పుడు, చాలా అంటే దిగాలుగా ఉంటారు కదా నాన్న, చాలా ఏడ్చి ఏడ్చి ఏదో కోల్పోయిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటప్పుడు వాళ్ళ ఫేస్ అంతా వెలవెలబోవడం అంటారు. దట్ తెల్లబోవడం. లైక్ కళ తప్పడం కూడా. కళ మీన్ వాళ్ళ ఫేస్ లో ఆ కళ ఉండదు, మొత్తం ఒక ఏడుపు మొహం లాగా, మొత్తం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటది. దట్ ఈస్ కళ తప్పడం. ఆ రెండు మీనింగ్స్ కూడా మీకు రిలేటెడ్గా వస్తే రాసుకోవచ్చు. కళ తప్పింది ఆర్ తెల్లబోయింది, దట్ రెండు పదాలు. సెకండ్ బిట్ సార్. అండ్ సెకండ్ బిట్ వెరీ ఈజీ వన్, మీరే చెప్తారు నాకు, చెప్పండి. సార్ పశువు. సార్ ఒక్క సెకండ్ ఆగండి సార్, రాసుకుంటాను. ఓకే ఓకే ఓకే. ఎస్ సార్. సార్ మనవులు. సార్ ఫస్ట్ పశువులు. మనవులు పశువులు సార్. మనవులు ఎక్కడుందమ్మా అందులో? పశువులు. 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 ఫస్ట్ వర్డ్ ఈజ్ పశువులు. దాని కరెక్ట్ వర్డ్ ఏంటి?
పశువులు. ఎస్, అక్కడ ఏం టిక్ పెట్టుకోండి. గా, లెటర్ గా, గ. లెటర్ గా. అంబ. అమ్మ అమ్మ సార్. అమ్మ అమ్మ అంబ అమ్మ. అంటే అమ్మ. ఎస్, దట్ ఇస్ అమ్మ. రైట్. అంబ అంటే అమ్మ. అటవి. అడవి 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 అడవి. అటవి. ఎస్, అటవి అంటే లాస్ట్ అడవి. వన్. ఈ గ్రాన ప్రకృతులు గ్రాసం గుర్తుపెట్టుకోవాలన్న, మళ్ళీ మర్చిపోవద్దు. అంబ అంటే అమ్మ, పశువులు అంటే పశువులు, అటవి అంటే అంబ అడవి. గుర్తుపెట్టుకోవాలి. సార్ గ్రాసం అంటే గ్రాసం. గ్రాసం అంటే గ్రాసం, గ్రాసం గడ్డి. గ్రాసం. గ్రాసం అంటే గడ్డి. ఓకే, సార్ ఫినిష్ సార్ బిట్స్. చెప్పండి. ఫస్ట్ నెక్స్ట్ లెటర్ పేజ్ చెప్పండి. ఉన్నాయి సార్. నెక్స్ట్ పేజ్ ఇస్ దేర్ నో నో, గా 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 గ ఘ ఘ. ఠ ఘ. ఖ. ఖ. ఎస్, గా ఘ క ఖ, ఈ 4 లెటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ పేజ్ లో బిట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఈ డివైడ్ వర్డ్స్ ఉన్నాయమ్మా. మీకు ఆల్రెడీ డివైడ్ చేయడం తెలుసు కాబట్టి మీరు డివైడ్ చేయొచ్చు. వెరీ ఈజీ వన్. నాయనమ్మ ఆల్రెడీ డివైడ్ చేసి ఇచ్చేసింది సార్. మీరు నిజ. చెప్పండి. నిజాశ్రమం. సార్ టైం నిజాశ్రమంబు. అయిపోయింది సార్. ఇంకో 2 మినిట్స్ ఉంది. 2 minutes ఉన్నాయి సార్ ఓకే, చెప్పండి, డివైడ్ చేయండి. నిజాయితీ శ్రమము. నో నో నో, లిజన్ లిజన్. ఫస్ట్ నేను వర్డ్ రాస్తున్నా. నిజాశ్రమంబు. ఇందులో 2 పదాలు డివైడ్ చేయండి. నిజాశ్రమంబు, నిజాశ్రమంబు. నిజాశ్రమము. ఇక్కడ ఇంకొక రవాళ్ళు. నిజ ఒక వర్డ్ వచ్చింది, ఇంకొక వర్డ్ చెప్పండి. ఆశ్రమంబు సార్. దట్ ఈస్ రైట్ వన్. ఆశ్రమంబు, దట్ ఈస్ రైట్. ఇది రాసుకోండి. అంటే ఇక్కడ దీర్ఘం ఉంది కదా అమ్మా, ఈ దీర్ఘాన్ని డివైడ్ చేస్తే ఇది వచ్చింది ఇట్లా. మీకు 7th క్లాస్లోకి వచ్చినాక వాటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడ ఎందుకు డివైడ్ అట్లయింది, ఎందుకు అట్లా చేస్తారు అనేది తెలుస్తుంది. యా ప్లస్ ఆశ్రమంబు రాసుకోండి అమ్మా. ఎస్ సార్ ఫినిష్డ్. నెక్స్ట్ పోయితి వయ్యా. పోయితి అయ్యా. పోయితి వయ్యా. ఎస్, 2 పోయితి సార్. పోయితి. ఎస్, పోయితి ఒకటి. అన్నయ్య ఇవయ్య. ఇవయ్య మీనింగ్ ఏంటి ఇవయ్యా అంటే? మీనింగ్ లేదు. 2 మీనింగ్స్ ఉండాలి దానికి కంపల్సరీ. అవ్వయ్య. పోయితి వయ్యా సార్. అవ్వయ్య. నో, పోయితి అనే వర్డ్ కూడా రాంగ్. ఇంకొకటి కరెక్ట్ చూడండి. పోయితి వయ్యా. సార్ పోయి. సార్ పోయి. ఫస్ట్ పోయి. పోయి. పోయితివి ప్లస్. పోయితివి ప్లస్. అయ్యా. ఎస్, దట్ ఈస్ రైట్ వన్. పోయితివి ప్లస్ అయ్యా. పోయితి వయ్యా. ఓకే, లాస్ట్ వన్ ఒకటి రాసుకోండి. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని. డివైడ్ వర్డ్స్ రేపు ఉంటాయి. ఇది ఒకటి లాస్ట్ రాసుకోండి. నిజమూహింప. నిజమూహింప. హింప. సార్ నిజము. నిజము. రైట్ వన్, రైట్ వన్. ఫస్ట్ వర్డ్ రైట్ ఓన్లీ. నిజము. 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 ఇందులో కట్ చేయాలి. నిజములో కట్ చేయాలి. ఇందులో ఏమొస్తుంది కట్ చేస్తే? ఊహింప సార్. ఊహింప. ఊహింప. దట్ ఈస్ రైట్ వన్. వెరీ గుడ్. నిజము ప్లేస్ ఊహింప. సార్ ఊహింప. ఊహింప. నిజము ప్లస్ ఊహింప. దట్ ఈస్ రైట్ వన్ నాన్న. వెరీ గుడ్. 3 words కంప్లీటెడ్. రేపు నేను మళ్ళీ వీటిని డివైడ్ చేయడం చెప్పినాక అసలు ఎందుకు వీటిని ఇట్లా డివైడ్ చేస్తారు
అసలు వేటిని కలుపుకుంటాము, ఎట్లా కలుపుకుంటాము, వాటి ఇన్ఫర్మేషన్ అంతా రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం, బట్ ఇక్కడ కూడా మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కొన్ని సమాసాలు కూడా ఉన్నాయి, లైక్ ద్వంద్వ సమాసం. ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయి ద్వంద్వ సమాస పదాలు, మళ్ళీ వాటి గురించి రాయిపిస్తాను నేను రేపు. ఓకే రైట్ నాన్న? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే రైట్. బాయ్ సార్. అండ్ ఈ రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఒకసారి గుర్తు చేయండి అన్న, క్లాస్కి వస్తలేరు వాళ్ళు. ఫస్ట్ పీరియడ్ రాగానే గుర్తు చేయండి వాళ్ళకి. ఓకే సార్. ఓన్లీ 9 ఓకే మెంబర్స్ సార్, మ్యామ్ కి చెప్తాం.